జిల్లా ప్రచార కార్యదర్శి గారు, భద్ర నియోజకవర్గ ఇన్ఛార్జి సోదరులు గుడ్డు వెంకయ్య బాబు గారు, అదేవిధంగా పట్టణ కమిటీ సభ్యులు గురుమూర్తి గారు, సుమన్ గారు, నాగరాజు గారు, అదేవిధంగా లక్ష్మణ్ గారు, తెలంగాణ మాది హక్కుల దండరా, తెలంగాణ మాది హక్కుల దండరా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. నమస్తే. జై తెలంగాణ. ఓకే. జై మాదిగా. జై మాదిగా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఉపకులాల ఐక్యత, మాదిగల ఐక్యత, ఉపకులాల ఐక్యత. సాధించాం ఏబిసిడి వర్గీకరణను, సాధించాం ఏబిసిడి వర్గీకరణను. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. 3 దశాబ్దాలుగా మాదిగ దండోరా ఎస్సీ వర్గీకరణ ఏబిసిడీలుగా విభజించాలని చెప్పి యావత్ జాతి మొత్తం కూడా పోరాటం చేసిన ఫలితంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుప్రీంకోర్టును స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో కూడా తీర్మానం పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలంగాణ మాదిగ హక్కుల దండోరా తరపున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ పోరాట ఫలితం ఏంటంటే ఎంతో కాలంగా ఎంతోమంది ఉద్యమకారులు ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణలో అసలు బాసిన వారికి ఘనమైన నివాళులు అర్పించిన రోజు ఇది. ఎందుకంటే పెద్దలు చంద్రయ్య గారితో పాటు మేమందరం కూడా పనిచేశాం. ఆ రోజుల్లో మాదిగా అనే కులానికి మాదిగానే చెప్పుకునే పరిస్థితుల్లో లేని రోజుల్లో మరి సంఘటితం చేసి అన్ని వర్గాల ప్రజల్ని చేయూతనిచ్చిన మరి అన్ని వర్గాల ప్రజల్ని అన్ని వర్గాల్లో కలుపుకొని ఎస్సీ వర్గీకరణ కోసం ఏబిసిడి వర్గీకరణ కోసం ఆనాడు దండోరా ఉద్యమం పుట్టింది. ఆ దండోరా ఉద్యమం ఫలితమే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ముక్కముడిగా మంచి తీర్మానంతో పాటు అసెంబ్లీలో మరి కేంద్రం ఇచ్చిన తీర్మానంతో పాటు మీ అందరం కూడా చాలా సంతోషంగా ఈరోజు మరి కార్యక్రమాలు దాన్ని ఏమంటారంటే శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి పండుగ రోజు జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఉద్యమం చేశాం, నిర్బంధాలు పడ్డాం, ప్రాణాలు బలిదానమైన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ మాదిగ హక్కుల దండోరా మరి ఏదైతే
కార్యాచరణ ఇచ్చిందో రుచా తప్పకుండా మేము పనిచేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మేము గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాలు చేశాం. ఉద్యమాల ఫలితమే ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఫలాలను మాకు మరి సుప్రీంకోర్టు ద్వారా అందించడం జరిగింది. మరి సుప్రీంకోర్టు న్యాయవాదులైన అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. జాతి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దశాబ్దాల కాలం ఉద్యమం నడిచింది. అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఈరోజు వర్గీకరణ సాధించామంటే చాలా గొప్ప విషయం. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా సహకరించారు. ఎందుకంటే మాదిగలకు అన్యాయం జరుగుతున్న విషయం అందరూ గమనించారు. కాబట్టి ప్రతి వారు కూడా ఈ వర్గీకరణను సమర్థిస్తున్నారు, హర్షిస్తున్నారు. ఈరోజు అసెంబ్లీలో కూడా వర్గీకరణ గురించి చర్చ కూడా జరిగింది. ప్రభుత్వం వర్గీకరణ చేయడం చాలా గొప్ప విషయమని మా మంత్రులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి అంతా మరి శ్లాఘించారు. మోడీ గారు కూడా ఆ రోజు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా వర్గీకరణ చేస్తామని హామీ ఇవ్వటం కారణంగా ఈరోజు దాదాపు 7 న్యాయమూర్తులు జడ్జెస్, ఒక జడ్జి వ్యతిరేకించిన మిగతా 6 జడ్జీలు కూడా అనుకూలంగా తీర్పిచ్చారు. కాబట్టి ఇది కొంతమంది కావాలని మళ్ళీ దీన్ని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఈ వర్గీకరణ సానుకూలంగా అందరికీ న్యాయం జరుగుతుంది. వర్గీకరణ వల్ల ఎవరికి అన్యాయం జరగదు. కాబట్టి అందరూ సహకరిస్తే మంచిదని నేను భావిస్తున్నాను.